రోజున ఒక శ్రేష్టమైనటువంటి ప్రవచనాన్ని మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. మీరు ఒళ్ళు గగురుపాటు కలిగించేటువంటి అంశాలు మీరు వినబోతున్నారు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో అటువంటి విషయాలు మీరు వినబోతున్నారు. ప్రపంచ పరిస్థితులన్నీ కూడా యేసుప్రభు రెండో రాకడికి మార్గం ఎలా సరళం చేయబడుతుందో కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోతాం. మనం చదువుతున్నటువంటి దేవుని వాక్యంలో ఎంత పొటెన్షియల్ ఉందా, దేవుని వాక్యంలో ఇన్ని ప్రవచన వాక్కులు ఉన్నాయా, మనం క్యారీ చేస్తున్న ఈ పరిశుద్ధ గ్రంథం ఎంత శక్తివంతమైందా. ప్రపంచ భవితవ్యాన్ని చెప్పిన ఏకైక గ్రంథము మన పరిశుద్ధ గ్రంథం. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున పరచండి. ప్రపంచ భవితవ్యాన్ని చెప్పింది, ప్రపంచ రాజ్యాల గురించి చెప్పింది మనం క్యారీ చేస్తున్నటువంటి పరిశుద్ధ గ్రంథం. సో రెండవ రాకడలో చాలా చాలా ప్రాముఖ్యమైన అంశాలు జరుగుతాయి. ఈరోజున ఒక ప్రవచనాన్ని ఈరోజు మనం విందాం. ఈ ప్రవచనము నిజంగా అంత్య దినాల్లో జరగబోతూ ఉంది, ఇంకా జరగలేదు, అది జరగబోతుంది. అది జరగడానికి ఈ పరిస్థితులన్నీ కూడా ఎలాగా మార్గం సుగమం అవుతుందో కూడా మీకు అర్థమవుతుంది. దయచేసి గ్రంథాలు తెరుద్దాం ఒకసారి. రెవల్యూషన్స్ 11 chapter verse 3. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయను దీక్షించిన యెడల వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువును దహించి వేయును. గనుక ఎవడైనను వారికి హాని చేయను దీక్షించిన యెడల అలాగున వాడు చంపబడును. చూడండి, యేసు ప్రభు రెండవ రాకడలో జరిగిన ప్రవచనాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో అంత్యకాల ప్రవచనాలు మన గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అసలు ప్రకటన గ్రంథం అంటే ఏంటి? ప్రకటన గ్రంథాన్ని ఇంగ్లీష్లో రెవల్యూషన్ అన్నారు. ఆ రెవల్యూషన్ అనే మాట ప్రత్యక్ష గ్రంథము అనేటువంటి అర్థాన్ని వస్తుంది. ఏంటి ప్రత్యక్ష గ్రంథము? అపోజినటువంటి యోహానికి దేవాదేవుడు చాలా ప్రత్యక్షతనిచ్చాడు ఆయన. అంటే మీరు ఆలోచన చేయండి, ప్రకటన గ్రంథాన్ని ఏ విధంగా మనం వివరించాలి అంటే, సో అన్వెయిలింగ్ అనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రవచన గ్రంథం పైన మీరు అన్వెయిలింగ్ అనేటువంటి మాట రాసుకోండి. అన్వెయిలింగ్ అంటే అర్థం ఏంటి? తెర తీయుట, ఓకే, తెరను రిమూవ్ చేయుట. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే కొంతమంది రాజకీయవేత్తలు స్టాచ్యూస్కి ఓపెనింగ్కి వెళ్తారు. కొన్ని విగ్రహాలని వారు ఏం చేస్తుంటారు? ఓపెన్ చేయడానికి వెళ్తారు. అప్పుడు వరకు ఆ స్టాచ్యూకి ఏం చేయబడుతుంది? తెర కట్టబడుతుంటుంది. వీడు వెళ్ళి సో దానికి శంకుస్థాపన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ తెరను ఏం చేస్తారు? రిమూవ్ చేస్తారు. ప్రకటన గ్రంథం అంటే కూడా అదే. దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆయన ప్రత్యక్షతల్ని ఈ ప్రవచన గ్రంథం ఏదైతే ఉందో, ప్రత్యక్ష గ్రంథం ఏదో తెర తీసింది. అంటే మనం చూడలేనటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ప్రకటన గ్రంథంలో మనం చూడబోతున్నాం. సో దేవాదేవుడు అపోస్తలుడైన యోహానికి పరలోక రాజ్యాన్ని తెరిచి అవన్నీ కూడా చూపించినట్లుగా మనం చూస్తుంటాం. ప్రకటన గ్రంథంలో ఈ యొక్క ప్రవచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యము అది నిత్య నూతనము. దేవుని యొక్క వాక్యం అక్షర సత్యం. యెషార్ అన్నారు. యెషార్ అంటే సత్యమైనది, యథార్థమైనది అని అర్థం. దేవుని లేఖనాలు యథార్థమైనవి. ఆకాశము భూమిని గతించిపోతాయి కానీ దేవుని లేఖనాలు ఏమవో గతించవు. మనుషుల మాటలు యథార్థమైనటువంటివి కావు. మనుషుల మాటలు ఈరోజు ఒకలా ఉంటాయి, రేపు మరొకలా మారిపోతాయి. కానీ దేవుని మాటలు కాలాలు మారుతున్నా, తరాలు మారుతున్నా, జగాలు మారుతున్నా, సంవత్సరాలు మారుతున్నా, జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్, దేవుని మాట మారదు, దేవుని వాక్యము మారదు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. ఈ ప్రకటన గ్రంథము 11వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క రాకడి దినాల్లో ఆయన సమీపించే ముందు 2 సాక్షులు ఈ భూలోకం మీదకి దిగి వస్తారట. 2 సాక్షుల గురించి నేను 2 సాక్షుల్ని ఈ లోకానికి పంపిస్తాను అని దేవుడు మాట్లాడుతూ, వారు భూమి మీదనట 1260 రోజులు. ఈ మాట మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలి. 1260 రోజులు అంటే 1260 రోజులు వారు ఈ భూమి మీద పరిచర్య చేస్తారట. యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వార్థను, రక్షకుని యొక్క ఆగమనం గురించిన స్వార్థను ఖచ్చితంగా బోధిస్తారంట వాళ్ళు. ఇంకెక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిచర్య వారు చేయరు. ప్రజల్ని మభ్యపెట్టేటువంటి మాటలుండవు. సూటిగా స్పష్టంగా దేవుని తీర్పు గురించి మాట్లాడతారట వాళ్ళు. కరెక్ట్గా 1260 సంవత్సరాలంటే సంవత్సరాలకి చెప్పండి ఆ మాటలు. 1260 రోజులు అంటే ఎన్ని సంవత్సరాలు వచ్చింది? సంవత్సరాల్లో చెప్పండి ఎవరైనా. 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు వారు భూమి మీద పరిచర్య చేస్తారు. దేవుడు వారిని పంపించడంలో దేవునికి ఒక ఉద్దేశము వారి పట్ల ఉంది. వారు రావడానికి పెద్ద సూచన కూడా ఉంది. మీరు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర
నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుము, ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకి ఇవ్వబడెను, వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలుతో చూడండి. ఇక్కడ ఆలయం గురించి మాట్లాడుతున్నాడు. వారికి వచ్చే ముందు, వారు ఈ లోకానికి వచ్చే ముందు, సో ఆలయం గురించి మాట్లాడుతున్నాడంటే ఏ ఆలయం అది? ఏ ఆలయం అది? విజయవాడలో క్రైస్ట్ టెంపులా, లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి వేరే టెంపులా, లేకపోతే రాజమండ్రిలో ఉన్న క్రైస్ట్ వర్షిప్ సెంటరా? ఏంటి ఆలయం? ఏంటని ఆలోచన చేస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. యూదులు వాస్తవానికి ఈ ప్రస్తుత సమాజంలో వారు 3వ మందిరాన్ని కట్టడానికి వారు ఎంతగానో ఆలోచన చేస్తున్నారు. ఏంటి 3వ మందిరం? మనం మొదటి మందిరం ఎప్పుడు ఎవరి చేత కట్టబడిందని ఆలోచన చేస్తే క్రీస్తు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం సోలొమోను అనేటువంటి మహారాజు, అంటే దావీదు కుమారుడు, ఓర్నాను కళ్ళాన్ని తీసుకుని కరెక్ట్గా ఎక్కడైతే అబ్రహాము తన కుమారుడు ఇస్సాకి బలి అర్పణ అర్పించాడో మోరియా పర్వతం, ఆ పర్వతం మీద ఒక దేవాలయం నిర్మించాడు. ఆ దేవాలయం బంగారము ఈ ప్రపంచంలో అమెరికా దేశంలో ఉన్నటువంటి బంగారం కంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారం ఎంతైతే ఉందో దానికి కొన్ని 100 రెట్లు అధికమైనటువంటి బంగారం ఉపయోగించి ఆ దేవాలయాన్ని సోలొమోను మహారాజు కట్టాడు. ఇంత గొప్ప కట్టడము ఈ ప్రపంచంలో మరొకటి లేదని చాలామంది చెప్తుంటారు. ఇది పగటి సమయంలో ఆ దేవాలయం యొక్క సౌందర్యం ఎలా ఉంటుందంటే, పగటి కాలంలో ఎలా ఉంటుందంటే ఉదయకాల సమయంలో ఒక వజ్రం వలె మెరుస్తూ ఉంటుంది. అది ఒక బ్లూయిష్ వజ్రాన్ని మనం చూస్తున్నప్పుడు ఏ విధంగా మెరుస్తూ ఉంటుందో ఇంత గొప్ప మందిరము ఆ రీతిగా కట్టబడింది. ఆ రీతిగా కట్టబడిన తర్వాత శత్రువులు ఏం చేశారంటే సో బబులోను సామ్రాజ్యపు అధినేత కావచ్చు, అనేక మంది శత్రువులు ఏం చేశారంటే దాన్ని కూల్చేశారు. మరలా దేవుని మహాకృపను బట్టి జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా లాంటి వారందరూ మనం చూస్తున్నాం. జెరుబ్బాబెలు అనేటువంటి వ్యక్తి సహాయంతో మరలా రెండోసారి కూడా మందిరం ఏం చేయబడింది? కట్టబడింది. మొదటిసారి మందిరాన్ని కూల్చేశారు, మరలా రెండోసారి కూడా మందిరాన్ని కూల్చేశారు. ఇప్పుడు ఆ మందిరం యొక్క గోడ మాత్రమే ఉంది. ఆ శ్రేష్టమైన మందిరం యొక్క గోడ మాత్రమే ఉంది. ఆ మందిరంలో నిత్యము కూడా దేవునికి దహన బలులు, నైవేద్యాలు, దేవునికి పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఎప్పుడు నిత్యము కూడా ఆరాధన ఆ ప్రాంతంలో జరుగుతుండేది. ఇశ్రాయేలీలకి ఆ దేవాలయం అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే దేవుడు ఆ దేవాలయం ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ యొక్క ట్యాబర్నికల్ ఉన్నటువంటి ఆర్క్ ఆఫ్ ద కావెనెంట్, దేవుని మందసం మీదకి దేవుని మహిమ దిగి వచ్చేది. ప్రజలందరూ ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వచ్చేటువంటి వారి సమస్యలకి పరిష్కారం, వారు ఆత్మతోను సత్యంతో ఆరాధన చేయటం, వారు పాపం చేసినప్పుడల్లా కూడా ఆ బలిపీఠం దగ్గరికి రావటం, దహన బలులు అర్పించి మరలా దేవునితో వాళ్ళందరూ కూడా ఐక్యపరచబడటం. చూడండి, మనం కూడా ఈ వారంలో చాలా చిన్న చిన్న తప్పిదాలు మనం చేయొచ్చు. దేవునికి ఆయాస్కరంగా మనం మాట్లాడి ఉండొచ్చు. దేవునికి విరోధంగా కొన్ని ప్రవర్తనలు మన యొక్క జీవితంలో ఉన్నప్పుడు మరలా ప్రభు సముఖానికి వచ్చినప్పుడు, ఆదివారం బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు క్షమాపణ అడిగి మరలా మన జీవితాన్ని ఏం చేసుకుంటున్నాం? సరి చేసుకుంటున్నాం. మరలా మనం ప్రభు బల దగ్గరకు వస్తున్నప్పుడు, అయ్యా ఈ నెలంతా కూడా నేను కొన్ని అవిధేయ కార్యాలు చేశానయ్యా, నన్ను క్షమించండి అయ్యా, మరలా నన్ను శుద్ధీకరించండి, నీ బల దగ్గరికి వస్తున్నప్పుడు నన్ను పరిశుద్ధపరచండి అని ఏ రీతిగా మనం మరలా దేవునితో మన సంబంధాన్ని తిరిగి కొనసాగిస్తున్నామో, ఇశ్రాయేలు కూడా దహన బలుల ద్వారా ఆ రీతిగా ప్రభుకి కనెక్ట్ అవుతుండేటువంటి వారు. అలా రెండో దేవాలయాన్ని కూడా శత్రువులు కూల్చేస్తే ఇప్పటికీ ఈ యొక్క లోక చరిత్రలో ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే ఆ ప్రాంతంలో కేవలం ఆ యొక్క గోడ మాత్రమే ఉంది. ఆ గోడ మాత్రం ఉంది. దాన్నే ఏడుపుల గోడ అంటారు. ఏమంటారు? ఏడుపులు, వేలింగ్ వాల్ అంటారు. ఒకసారి చూస్తారా ఆ వేలింగ్ వాల్ని? ఇప్పటికి కూడా ఇజ్రాయేల్ ప్రతిరోజు కావచ్చు, ప్రతి విశ్రాంతి దినమున ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారండి. ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఏడుస్తారు, అయ్యా మేము మిమ్మల్ని ఆరాధించడానికి మందిరం కావాలయ్యా, మిమ్మల్ని ఆరాధించడానికి మాకు మందిరం కావాలయ్యా. మనం ఎంత ఇబ్బందిగా పడుతున్నాం, మందిరం లేక ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు ఎక్కడంటే రేపు మరో చోట. సో మన యొక్క వాలంటీర్స్ కావచ్చు, ప్రేయర్ వారియర్స్ కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, వీరందరూ కూడా ఎంతో ప్రయాసపడి ఇక్కడ ఆరాధన జరగడానికి, సో హృదయంలో ఎంతో నలుగుడు, ఎంతగానో వేదన. సో మందిరం లేకపోతే పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. కానీ మనకే ఒక మందిరం వచ్చిందనుకోండి, అందరూ కూడా మనందరికీ ఒక దాగుచోటు, మనందరూ కూడా కలుసుకోవడానికి ఒక మంచి సహవాసం ఉండేటువంటి చోటు. ఒక కేవలం ఆదివారం మాత్రమే కదా, ప్రతిరోజు దేవుని మందిరానికి రావచ్చు, ప్రతిరోజు దేవుని మందిరంలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేయొచ్చు, మంచి సహవాసం ఉంటుంది. ఆ రీతిగా ఇశ్రాయేల్ నేటికి కూడా ఆ వేలింగ్ వాల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ ఏడుస్తూనే ఉంటారు. ఏమని తెలుసా? అయ్యా మాకు మందిరం కావాలయ్యా. మీరు చూస్తున్నారు, సో సోలొమోను కట్టినటువంటి ఆ దేవాలయం యొక్క గోడ మాత్రమే ఇప్పటికి మిగిలి ఉంది. దీన్నే ఏడుపుల గోడ అంటారు. వెళ్ళి ఏడుస్తారండి ఇక్కడికి వెళ్ళి ఇశ్రాయేలీలు, అయ్యా మాకు మందిరం కావాలయ్యా అని ఏడుస్తారు. ఇప్పుడు చూడండి, ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాను, ఒళ్ళు గగురుపాటు కలిగించే విషయాన్ని చెప్తున్నాను. ఈ యొక్క మందిరం, 3వ మందిరం ఎప్పుడైతే కట్టబడుతుందో,
మూడవ మందిరం ఎప్పుడైతే ప్రారంభించబడుతుందో, మూడవ మందిరంలో ఎప్పుడైతే నైవేద్య బలులు ఎప్పుడైతే ప్రారంభించబడతాయో అప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాక అనివార్యం అవుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు వారు మూడవ మందిరానికి ఆయన రాకడికి ఏముంది? సంబంధం ఉంది. మూడవ మందిరము కట్టబడింది అంటే ప్రభు వచ్చేసినట్లే, ప్రభు వస్తున్నట్లే. అదే సూచన. ఇక్కడ ఇద్దరు సాక్షుల గురించి కూడా ప్రభు మాట్లాడుతూ, ఆ ఇద్దరు సాక్షులు ఎప్పుడు వస్తారంటే మూడవ మందిరములో, ఎప్పుడైతే మూడవ మందిరం కట్టబడినప్పుడు ఆ మూడవ మందిరానికి ఇద్దరు సాక్షుల యొక్క రాక ఏముంది? సంబంధం ఉంది. ఇస్రాయేల్ అంటే యూదులు ఆ దేవాలయం తిరిగి కట్టబడాలని అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, వారు వచ్చి ఎన్ని సంవత్సరాలు వారు పరిచయం చేస్తారంట? ఎన్ని సంవత్సరాలు వారు దేవుని యొక్క సువార్త అందిస్తారు? ఎన్ని సంవత్సరాలు వారు దేవుని తీర్పులను బయట పెడతారు? ఎన్ని సంవత్సరాలు దేవుని యొక్క న్యాయపు తీర్పు గురించి మాట్లాడతారంటే 3.5 సంవత్సరాలు. ఎప్పుడు వారు వస్తారంటే చాలా జాగ్రత్తగా చెప్పేస్తున్నాను, నేను వాక్యాధారాలతో కూడా మాట్లాడుతున్నాను. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఈ యొక్క టైం లేని మీరందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రహస్య రాకడ జరుగుతుంది. మొదట యేసు ప్రభు రెండో రాకడలో 2 ప్రాముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. ఒకటి రహస్య రాకడ, ఇంకోటి ప్రత్యక్ష రాకడ. రహస్య రాకడ అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రహస్యంగా వస్తాడు. తెస్సలోనికి రాసిన పత్రికలో మనం చూస్తాం, దొంగ వలె ఉంటుంది ఆ రాకడ. కానీ ఆ యొక్క ప్రత్యక్ష రాకడ ఎలా ఉంటుందంటే ప్రతి నేత్రం కూడా చూస్తారు ఆయన్ని, ప్రతి నేత్రం కూడా ఆయన చూస్తారు, ఆయన పొడిచిన వారు కూడా చూస్తారట. అది ప్రత్యక్ష రాకడైతే ఈ యొక్క రహస్య రాకడికి ప్రత్యక్ష రాకడికి ఉన్నటువంటి డ్యూరేషన్ ఎంతంటే 7 సంవత్సరాలు. ఏంటి? 7 సంవత్సరాలు. ఈ యొక్క పరోక్ష రాకడికి, రహస్య రాకడికి, ప్రత్యక్ష రాకడికి జరిగేటువంటి ఆ యొక్క మధ్య గ్యాప్, ఆ డ్యూరేషన్ ఎంతంటే 7 సంవత్సరాలు. మొదటి 3.5 సంవత్సరాలు ఆయన ఎప్పుడైతే ప్రత్యక్ష రాకడ రాకముందు పరోక్ష రాకడ జరుగుతుంది, ఆ రాకడ జరిగినప్పుడు సంఘం అంతా కూడా ఏం చేయబడుతుంది? ఎత్తబడుతుంది. రెప్పపాటులో మనం మార్చబడి మనందరం కూడా ఏమంటే ఆకాశం వైపుకి మధ్య ఆకాశంలోకి మనందరం వెళ్తాం. అంటే సంఘం అంటే ఎవరంటే ఆయన రక్తం చేత కడగబడినటువంటి మనం, ఆయన యొక్క రక్తం చేత కడగబడినటువంటి మనం, రక్షణ పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా రహస్య రాకలు ఏం చేయబడతాం? ఎత్తబడతాం. ఆ తర్వాత భూమి మీద ఉన్నటువంటి వారికి ఆ టైంలో ఏం జరుగుతుంది? మిగతా ఉండిపోతారు కదా. ఒకవేళ ఒక భర్త రక్షించబడి భార్య రక్షించబడలేదు అనుకోండి, భర్త మధ్య ఆకాశంలోకి వెళ్ళిపోతాడు రహస్య రాకల్లో, భార్య ఉండిపోద్ది. తల్లిదండ్రులు రక్షణ పొంది పిల్లలు ఇంకా రక్షణ పొందలేదనుకోండి, పిల్లలు ఉండిపోతారు, తల్లిదండ్రులు పైకి వెళ్ళిపోతారు. ఇది రహస్య రాకడైతే ఆలోచన చేయండి. అక్కడ భూమి మీదకి 7 సంవత్సరాలు వారు భూమి మీద ఉంటారు. మొదటి 3.5 సంవత్సరాలు అనేటువంటివి, మొదటి 3.5 సంవత్సరాలు శ్రమల కాలం బయలుదేరుతుంది. ఏంటి? మొదటి 3.5 సంవత్సరాలు ఏమంటారంటే శ్రమల కాలం అన్నారు. ఆ తర్వాత ఇంకా 3.5 సంవత్సరాలు ఉంటాయి కదా. 7 సంవత్సరాల్లో మొదటి 3 సంవత్సరాలు శ్రమల కాలం అయితే తర్వాత 3.5 సంవత్సరాలు ఏం జరుగుతుంది? మహాశ్రమల కాలం. ఎప్పుడైతే విడవబడినటువంటి ఆ వ్యక్తులకి వాళ్ళని పరిపాలన చేయడానికి ఒక యాంటీ క్రైస్ట్, అబద్ధ క్రీస్తు అనేటువంటి వాడు దిగుతాడు. వాడే అబద్ధ క్రీస్తు, వాడే క్రీస్తు విరోధి వచ్చి ప్రజలందరికీ కూడా అద్భుతమైన పరిపాలన అందిస్తాడు. ఆయనంటే ఇష్టపడినటువంటి వారు ఎవ్వరు ఉండరు. అందరూ ఆ వ్యక్తిని ఇష్టపడతారు, అందరూ ఆ వ్యక్తికి ఫ్యాన్స్గా మారిపోతారు. ఆ వ్యక్తి లేకపోతే లేవని అనుకుంటారు. అంత గొప్పగా ప్రపంచాన్ని ఏలుబడి చేస్తాడు. ప్రపంచం అంతా కూడా ఏకరాజ్యంగా మారిపోతుంది. ప్రపంచంలో కరెన్సీ అంతా ఒకటైపోతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంస్థలు కూడా ఒకటైపోతాయి. బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ ఒకటైపోతారు. ప్రపంచంలో ఉన్న రాజకీయ వ్యవస్థ అంతా ఒకే రాజకీయ వ్యవస్థ అవుతుంది. అదే న్యూ వరల్డ్ ఆర్డర్ అంటారు దాన్నే. అదే న్యూ వరల్డ్ ఆర్డర్. ఇంకో మాటలో చెప్పండి, వన్ వరల్డ్ గవర్నమెంట్. ఈ ప్రపంచం అంతా ఒకే ఒక్క చేతుల్లోకి వెళ్ళిపోతుంది. వాడే యాంటీ క్రైస్ట్. 3.5 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు ప్రపంచాన్ని ఏలుబడి చేస్తారు. ఆ తర్వాత యూదులు అందరూ అనుకుంటారు రాబోతున్న మెస్సయ్యనే, యేసు ప్రభు వారు వచ్చేసారు, యేసు ప్రభు వారు మా రక్షకుడు, యూదుల రక్షకుడు వచ్చేసాడని వారు కూడా ఆ వ్యక్తిని పూజించడం మొదలెడతారు. కానీ 3.5 సంవత్సరాలు అయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? దేవుని లేఖనం చెప్తుంది, ఆ వ్యక్తి యొక్క బండారం బయటపడుతుంది, ఆ వ్యక్తిగత వాస్తవ రూపం బయటపడుతుంది, వాడి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వెలుగుదోత వేషం బయటపడుతుంది. వాడు ఎంత దుర్మార్గుడో యూదులకు ఎలా తెలుస్తుంది అంటే, దేవుని మందిరంలోకి, దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలంలోకి, ఆ థర్డ్ టెంపుల్కి దహన బలులు అర్పించేటువంటి ఆ స్థలానికి వాడు ఏం తీసుకొస్తాడు? నిషిద్ధమైన వస్తువులు తీసుకొస్తాడు.